నేను ప్రభు రక్తంతో కడగబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తంతో నేను కడగబడాలి, యేసయ్య రక్తంతో నేను కడగబడాలి. ఇదే ఆలోచనతో ఉండాలి, ఇదే పనిని జరిగిస్తూ ఉండాలి. ప్రభు నా ఆత్మ ప్రాణ దేహాలన్నీ రక్తంతో కడగండి అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు తన రక్తంతో కడుక్కొని మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తరువాత చూడండి, ఇంకొక గుణం ఉంది. 11వ వచనాన్ని చూద్దాం. సంఘానికి ఇంకొక లక్షణం ఏంటో. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. 12వ వచనం. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ మేలు చేసే వ్యక్తిగా ఉంది, నమ్మకంగా ఉంది. ఈ రోజున సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకి ఏ గుణం కావాలి అంటే, దేవునికి నమ్మకంగా తన రక్తం అంతా పోసి మనల్ని కొనుక్కున్న యేసయ్యకి, మన కొరకు తన ఆత్మనిచ్చిన యేసయ్యకి, మన కొరకు తన మహిమనిచ్చేసిన యేసయ్యకి, మన కోసం తన నామాన్ని ఇచ్చిన యేసయ్యకి, తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చిన యేసయ్యకి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవునికి నమ్మకంగా ఉండరు. దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రభు రక్తం చేత కొడుకున్న నీవు అంతము వరకు నమ్మకంగానే ఉండాలి. యేసే నా దేవుడండి, యేసే నా రక్షకుడండి, యేసే నా విమోచకుడండి, యేసునే నేను నమ్ముకున్నానని అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు యేసయ్య, బయటికి వెళ్ళినప్పుడు అన్యుల్లాగా ప్రవర్తించే అనేకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం మార్చుకోవాలి. అయ్యో మీకు తెలియదండి, మా భర్తల వల్ల మా కుటుంబాల వల్ల ఒత్తిడి వస్తుంది. నిజమే, అనేక కుటుంబాల్లో అనేక వ్యక్తుల ద్వారా చాలా ఒత్తిడి వస్తుంది యేసుని నమ్ముకున్నప్పుడు. కానీ నీవు వాటిని ఎదిరించడానికి శక్తి కలుగునట్లుగా ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. ప్రభువా, నేను నాకు నమ్మకంగా నీలో ఉండకుండా అనేకుల వల్ల అభ్యంతరం ఆటంకం కలుగుతుంది అంటే దేవుడు అవన్నిటినీ తొలగించి నమ్మకమైన దేవుని బిడ్డగా నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట ఒక దేవుని బిడ్డ ఎవరికి నమ్మకంగా ఉండాలి అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను రక్షించిన దేవునికి, నిన్ను క్షమించిన దేవునికి, నిన్ను విడిపించిన దేవునికి, నిన్ను విమోచించిన దేవునికి, నిన్ను పరిశుద్ధపరుస్తున్న దేవునికి, నిన్ను స్వస్థపరుస్తున్న దేవునికి, నిన్ను దీవిస్తున్న దేవునికి, పరలోకంలో నువ్వు చేరాలని నీ పేరు ఆయన జీవగ్రంథంలో రాసిన దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాలలో మొదటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం తర్వాత ఉన్న క్రైస్తవులు అనేక హింసలు పొందారు, కొందరు చంపబడ్డారు. అయినా కూడా వారు దేవుని మీద ప్రేమను వదిలిపోలేదు. ఎందుకంటే దేవుడు మాకు కావాలి. అందుకని అలాంటి వారికి చెప్తుంది, వాళ్ళు నిర్భయంగా జీవిస్తారట. ఏ భయము ఉండదు. వాళ్ళ దీపం ఎప్పుడూ ఆరిపోదు. బలం ఘనత వాళ్ళు కలిగి ఉంటారు. ఎప్పుడు అంటే నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన్ని పూజించే విషయంలో, ఆయన సేవించే విషయంలో, ఆయన చిత్తంలో నడిచే విషయంలో, ఆయన గురించి పనిచేసే విషయంలో, ప్రతి దానిలో కూడా నమ్మకంగా ఉండాలి. తరువాత మనం చదువుకున్న ఇంకొక వచనం ఏంటంటే, అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదట. ఈ రోజున దేవుని బిడ్డలారా, లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని ఆయన నమ్మిన బిడ్డలకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే లోకమంతటికి మన ద్వారా మేలు జరుగుతుంది, లోకమంతటికి మన ద్వారా ఉపకారం జరుగుతుంది. కాబట్టే దేవుడు మనల్ని వెలుగుకి ఉప్పుకి పోల్చాడు. లోకమంతటికి మేలు ఈ రెండు చేస్తాయా లేదా?
వెలుగు మేలు చేస్తుంది, ఉప్పు కూడా లోకమంతటిగా చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జాతి వాళ్ళైనా, ఏ కులస్తులైనా. అందుకే దేవుడు మనకి ఈ చక్కటి మాటని తెలియజేశాడు. అందరికీ మేలు ఎవరు చేయగలరు అంటే ప్రార్థన చేసేవాళ్ళే చేయగలరు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి వారికి మేలు చేయగలుగుతారు, ప్రతి వాళ్ళకి మేలు చేయగలుగుతారు. మేలుకరమైనవి వాళ్ళ మాటలు మేలుకరంగా ఉంటాయి, వాళ్ళ పనులు కూడా మేలుకరంగా ఉంటాయి. ఈ రోజున చాలామంది ప్రార్థన చేయని వారిగా ఉంటారు. సంఘానికి వస్తారు, ఆదివారం ఆరాధన చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆఖరికి ప్రార్థనా కూడికలకి కూడా రాని క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన అంటే గిట్టదు, వాక్యం వింటారు, లేకపోతే పాటలు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాల్లో ఉంటారు. కానీ ప్రార్థన పట్టుమని కూర్చొని కొంతసేపు ప్రార్థన చేయలేని వారిగా ఉంటారు. అయితే ప్రార్థన చేసేవాళ్ళే దేవునికి మేలు చేస్తారు, మనుషులకి మేలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వాళ్ళు మేలు నీ ద్వారా జరగాలి అంటే నీవు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండగా నీవు అనేకులకి మేలు, ఆశీర్వాదాన్ని పంచగలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. నా గురించి నాకే ప్రార్థన చేసుకోవడానికి కష్టం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. 5 నిమిషాల ప్రార్థన రోజంతటికి కలిపి ఒక 5 నిమిషాలు ప్రార్థనతో ఆపేస్తారు. కొంతమంది ఉదయం ఒక అరగంట, రాత్రి ఒక అరగంట చేసుకుంటారు. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో, నీ ఉపవాస ప్రార్థనలు, నీ జాగర ప్రార్థనలు, నీ ఉదయకాల ప్రార్థనలు నిన్ను మేలుకరమైన వ్యక్తిగా నిలబెడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడు నీ ద్వారా జరగదు, ఏ కీడు ఎవ్వరికీ జరగదు, ఏ హాని జరగదు. ఎవరైనా దుఃఖపడడానికి, బాధపడడానికి నువ్వు కారణం కావు. ఎందుకంటే ఇతరులకి నీ ద్వారా మేలే జరిగేలాగా దేవుడు అద్భుతంగా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సంఘానికి ఉండవలసిన 2వ లక్షణం చెప్తున్నాడు. సంఘంలో ఉన్న ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా నీవు మేలు చేయాలి, అందరికీ మేలుకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రార్థనలు అధికంగా చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు తిమోతి పత్రికలో, ఇది మంచిది అంట. చూడండి 2 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజులందరి కొరకు ప్రార్థన చేయండి, అధికారులందరి కొరకు ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి, ప్రార్థనలు చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెయ్యండి అని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. అమ్మ చేస్తే చెయ్యండి, లేకపోతే లేదు. ఇది కాదు, సంఘానికి ఆ దినాల్లో పౌలు చెప్తున్న మాట ఏంటి? మీరు ప్రార్థన చేయితే చేయండి, లేకపోతే లేదు కాదు. మీరు ప్రార్థన చేసే తీరాలి. మీరు సంఘంలో ఉన్న బిడ్డలుగా, మీరు మంచి బలాన్ని, ఘనతని పొందే బిడ్డలుగా ఉండాలంటే, నిర్భయంగా బ్రతకాలంటే, మీరు సుఖంగా బ్రతకాలంటే, మీరు నెమ్మదిగా బ్రతకాలి అంటే, మీకు గౌరవం కలగాలి అంటే ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమే. ఇది ఏంటంటే మంచిది, మేలుకరమైనది. ఇదేంటి? నువ్వు అందరికీ మేలు చేసి పెట్టగలిగిన శక్తి ఎందులో ఉంది అంటే కేవలం ప్రార్థనలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, నీవు ప్రార్థనలు చేయాలి. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి వారు కూడా రోజు ఎంతసేపు నేను ప్రార్థన చేస్తున్నాను అనేది మీకు మీరే కొలుచుకోవాలి. ఉదయమే ప్రార్థన మొదలుపెట్టారు అంటే అలాగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేయడం వల్ల నీకు మేలు కలగడమే కాదు, అది
అందరికీ మేలు కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట యేసు రక్తం చేత కడుగుకునే వ్యక్తిగా నీవు ఉంటే ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతావు. ప్రభువు వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా. రెండవదిగా ప్రార్థనలు అధికంగా చేసే వ్యక్తిగా ఉండండి. అప్పుడు నీకు మేలు జరగడమే కాదు, నీ ద్వారా అందరికీ మేలు జరగడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేవారే ఇక్కడ అంటున్నాడు నీ భక్తి సంపూర్ణమవుతుందట. ప్రార్థన చేసే వాళ్ళకి ఏమవుతుంది? భక్తిలో సంపూర్ణమైపోతారు, గౌరవం కలిగి జీవిస్తారు, నెమ్మదిగా బ్రతుకుతారు, సుఖంగా ఉంటారు. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఇన్ని ఆశీర్వాదాలు దేని ద్వారా వస్తాయి అంటే ప్రార్థన ద్వారానే వస్తాయి. కాబట్టి సంఘములో ఉన్న బిడ్డగా నీవు ప్రార్థన చేసే స్త్రీగా ఉంటే, ప్రార్థన చేసే పురుషునిగా ఉంటే నీవు ఒక విలువైన వ్యక్తిగా మారిపోగలుగుతావు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అలా లోపలికి వచ్చి అలా కొంతసేపు కూర్చుని అలా వెళ్ళిపోతున్నానండి అనేలాగా ఉండదు. ప్రతి మందికి, నీ చుట్టుపక్కల నీ బంధువులకి, నీ స్వకీయులకి, నీ రక్త సంబంధులకి నువ్వు మేలుగరంగా మారిపోతావు. నీ ఇంటి వారందరికీ నీవే మేలు చేయగలుగుతావు. నీ బంధువులందరికీ నీవే మేలు చేయగలుగుతావు. అందరూ నీ ద్వారా మేలు పొందుతారు. నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నీ ద్వారా మేలు పొందుతారు. సంఘానికి వచ్చే బిడ్డలందరూ కూడా నీ ద్వారా మేలు పొందుతారు. ఊర్లకి, దేశాలకి కూడా నువ్వు మేలుకరంగా అయిపోతావు. కేవలం అది ఎలాగ జరుగుతుంది అంటే ప్రార్థన వల్లే జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెబుతాను చూడండి. 21వ వచనం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. 14వ వచనం కూడా చూద్దాం. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీలో ఉన్న అద్భుతమైన గుణాలు కనబడుతున్నాయి. మూడవదిగా చూస్తే దేవుని బిడ్డలారా, ఆమె పని చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది చెప్పండి? పని చేస్తుంది. తన వాళ్ళందరికీ ఆహారం సిద్ధపరచడానికి పని చేస్తుందట. వాళ్ళు మంచిగా నిద్రపోవడానికి పని చేస్తుందట. పని చేసే చక్కటి యోగ్యత ఆమె కలిగి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా పనిచేసే స్త్రీలను గొప్పగా చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రెబెకా గురించి ఎంత గొప్పగా రాయబడిందంటే, ఎలియాసరు అనుకుంటున్నాడు, నేను ఎలాగా ఇస్సాకుకి భార్యగా ఒక అమ్మాయిని గుర్తించాలి అంటే పనిచేసే అమ్మాయినే గుర్తించగలుగుతానని చెప్తున్నాడు. నీ అమ్మ నాకు కొన్ని నీళ్ళు అయ్యి అంటే నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తాను అని చెప్పాలి. అలాంటి స్త్రీ నా యజమానుడికి భార్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆమె పని చేస్తుంది. అందుకనే ఎలియాసరు చక్కగా ఒంటెల చేత కూడా మోకాళ్ళు వేయించి ప్రార్థనే చేస్తున్నాడు. పనిని బట్టే నేను ఆమెను గుర్తించగలుగుతాను అంటే, రెబెకా రాగానే అవ్వ నీళ్ళు పోయి అంటే నీకు పోస్తాను, నీ ఒంటెలు కూడా పోస్తాను అంది. అయ్యి బాబు, ఒంటెలకు అన్ని నీళ్లు చేది పోయడము అనే ఇంత పని చేసే అమ్మాయి కాబట్టి ఈమె కరెక్ట్గా ఇస్సాకుకు భార్య అనుకున్నాడు. ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం కూడా పని చేసే సంఘంగా ఉండాలి. పని చేయాలి దేవుని బిడ్డ. బైబిల్లో ఇంకో స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఏంటంటే రూతు అనే స్త్రీ కూడా ఎలాగ గుర్తింపబడింది బోయాస్తో అంటే, ఆమె కూడా మంచిగా పనిచేసేది. ఆమె అత్తగారు ముసలదాన్ని అత్తగారిని పెట్టుకొని పొలంలోకి వెళ్ళిపోయి ఆమెను పోషించడానికి, తాను పోషించబడ్డానికి పనిని ఎన్నుకుంది. అప్పుడు బోయాజు చూసి ఏం చేశాడంటే, ఈమె ఇంత పని చేస్తూ చక్కగా కుటుంబాన్ని తన అత్తగారిని పోషిస్తుంది కాబట్టి ఈమైతే మంచిగా ఉంటుంది అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే గుర్తించుకున్నాడు, ఈమైతే బాగుంటుంది. అందుకని ఊర్లో పెద్దలందరినీ పిలిపించి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు.
కారణం ఏంటి అంటే పని. కారణం ఏంటి? ఈ రోజుల్లో కొంతమంది పెళ్లి చూపుల్లో కూడా ఈ మాటలు అడుగుతూ ఉంటారు. మీ అమ్మాయికి వంట వచ్చా? మీ అమ్మాయికి వంట వచ్చా అంటే వీళ్ళు ఏం చేస్తారు? అమ్మ మా అమ్మాయి చాలా బాగా వండుతుంది అంటారు. ఒక లక్షణం అది. అదేంటి చెప్పండి? ఆమె ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, వాళ్ళు వెనకాల ఎంత డబ్బు కట్నం ఇస్తున్నా ఈ మాట మాత్రం మాట్లాడతారు, మీ అమ్మాయికి పని వచ్చా. ఈ రోజున దేవుడు కూడా సంఘంలో వచ్చే బిడ్డలకి ఏం రావాలనుకుంటున్నాడు? పని రావాలి. గుణవతిగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మేలుకరంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే ప్రార్థనలు చేయాలి. మూడోది పని చేయాలి. దేవుని బిడ్డలారా, మనకి 3 రకాల పనులు ఉన్నాయి. ఇంతకుముందు అయితే మనం అన్యులుగా ఉన్నప్పుడు నేను నా ఇల్లు అనే పనిలోనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఒకటి మన ఇంటి పని అయితే, రెండోది ఏంటి? మన సంఘ పని ఉంది, మూడోది సువార్త పని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారు సువార్త ప్రకటించాలి. ఇప్పుడు వరకు నువ్వు ఎంతమందికి యేసయ్య గురించి చెప్పావో అమ్మా, చెప్పారయ్యా అంటే మీ దగ్గర లెక్కలు లేవు. లెక్కలు ఉన్నాయా? నేనైతే ధైర్యంగా చెప్పగలను, వేలకి సువార్త చెప్పాను. ఇలా మైక్లో ఉండి ఇలా ప్రసంగించడం కాదు, ఇంటింటికి వెళ్ళి వీధి తిరిగి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పట్టుకుని చెప్పిన అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి పని కావాలి, పని చేసే స్త్రీ కావాలి. అందుకనే ఇక్కడ సంఘములో ఉండే స్త్రీకి రాయబడుతున్న మాట ఏంటి అంటే ఆమె పనివంతురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డగా నీవు తప్పకుండా సువార్త పని చేయవలసి ఉంది. ఇతరులకి యేసయ్యని చెప్పడం అనే గొప్ప పని చేయాలి. అదే గొప్ప పని. మన ఇంటి పని కంటే గొప్ప పని ఏంటి చెప్పండి? ఇతరులకి యేసుని అందివ్వడం. ఒకళ్ళకో ఇద్దరికో రోజు యేసుని అందించే ఆ పనిని చెయ్యడానికి దేవుడు నిర్ణయించాడు. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే 70 మందిని ఒకసారి ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఏర్పాటు చేసుకుని మీరు ఇంటింటికి వెళ్ళండి, వీధికి వెళ్ళండి, వ్యక్తిని పట్టుకోండి, వాళ్ళకి నా మాటలు చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున సంవత్సరాల తరబడి అమ్మ మీరు ఎప్పటి నుంచి గుడిలో ఉన్నారు అంటే నేను 2 సంవత్సరాలండి, 3 సంవత్సరాలండి, 4 సంవత్సరాలండి అంటారు. ఎవరైనా ఒక వ్యక్తికి సువార్త చెప్పే పని చేశారా అంటే లేదండి. మనం ఎల్లప్పుడూ కూడా ఎందుకు దానికోసం ప్రత్యేకంగా వెళ్ళడం ఒక వంతు అయితే, మనకు కనబడిన వాళ్ళందరికీ చెప్పడం. రోజు ప్రభు నేను కొంతమందికైనా నీ ప్రేమను అందించాలి, నిన్ను చెప్పాలి, ఆ పనిలో నేను జీవిస్తాను అన్నవాళ్ళు సంఘ కన్యకై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సంఘాన్ని దేనికోసం పోల్చబడిందంటే చేపకు పోల్చబడింది. సంఘంలో ఉన్నవారు ఎలా దేనికి పోల్చబడ్డారు? ప్రభు అన్నాడు, ఇంతవరకు నువ్వు చేపలు పెట్టావు, మనుషులను కూడా నువ్వు అలాగే పడతావు జాలరిగా అంటున్నాడు పేతురుతో. ఎందుకంటే చేప విస్తారమైన గుడ్లు పెడుతుంది. అందుకని ఈ రోజున సముద్రం మీదే ప్రజలు చాలా బ్రతుకుతున్నారు. ఎన్ని చేపలు తీసినా సముద్రంలో తరగడం లేదు. కారణం ఏంటి అంటే చేప విస్తారమైన గుడ్లు పెడుతుంది, సంతానోత్పత్తి కలుగచేస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలు కూడా ప్రతి వారికి చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. నీ నోట్లోని దేవుని మాటలు వస్తూనే ఉండాలి, ఇతరులకి చెబుతూనే ఉండాలి. అలా చెప్పే పని ఎవరైతే చేస్తారో వాళ్ళు సంఘములో ఉన్న అద్భుతమైన వ్యక్తులుగా, విలువైన వ్యక్తులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. సంఘానికి వచ్చే అందరూ విలువైన వ్యక్తులు కాదు, సంఘానికి వచ్చే అందరూ గొప్పవారు కాదు, సంఘానికి వచ్చేవారు అందరూ బలమైన వ్యక్తులు కాదు, సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఘనత కలిగిన వ్యక్తులు కాదు. కానీ ఈ 3 లక్షణాలు కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం చేత ఎల్లప్పుడూ కడుక్కునేవారు,
ప్రజల మేలు కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేవారు. మూడోది సువార్తను ప్రకటించే పనిలో ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 చేయగలిగితే ఆ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు, ఆ సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరట? అమూల్యమైన ముత్యం. దేవుడు ఏమని పిలుస్తాడు నిన్ను? నీ పేరు పక్కన పెట్టి, నీ పేరుకు ముందు కానీ వెనకాల కానీ నా అమూల్యమైన ముత్యం అంటాడు. మన పిల్లల్ని మనం ముద్దుగా బంగారం, వజ్రం అని పిలుచుకుంటూ ఉంటాం. అలా పిలిచి మనం ఆనందిస్తాం, వాళ్ళు ఆనందిస్తారు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా పిలుచుకునేది ఏంటి అంటే, నీవు ముత్యం అని పిలుస్తామన్నాడు. ఎందుకంటే నీవంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలమైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా నిలబడతావు. అంతేకాదు రాబో కాలం విషయంలో ఏ నిర్భయం నీకు ఉండదు. నీ దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఈ 3 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక సంఘములో ఉన్న ఒక విలువైన వ్యక్తిగా నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎప్పుడు నీ రక్తంతో కడుక్కుంటూ ఉంటాను, 24 గంటలు ఆ పని చేస్తాను అని దేవునికి చెప్పండి. అందరి కొరకు ప్రార్థనలు చేస్తానయ్యా చెప్పండి. అందరి కొరకు ప్రార్థనలు చేస్తాను. మూడవదిగా సువార్త పని చేస్తాను. 10 మందికి యేసై గురించి, రోజుకి ఒక్కళ్ళకైనా యేసై గురించి చెప్తాను, ఒక్కరికైనా యేసు గురించి చెప్తాను. ప్రభువా, ముట్టండి, నా జీవితాన్ని ఆశీర్వదించండి. విలువైన వ్యక్తిగానే ఉండాలి. ఏదో సంఘానికి వచ్చి పోతున్నాను కాదు, ఒక విలువైన వ్యక్తిగా ఉండాలి. నీ చేత గుర్తింపబడిన వ్యక్తిగా ఉండాలి. నీవు నన్ను చూచి ఆనందించాలి ప్రభా. నేను నా భవిష్యత్తుని గురించి ఎలాంటి ఆలోచన లేని వ్యక్తిగా ఉండాలి. బలము, ఘనత నాకు ఉండాలి. దేవుడు అవన్నీ నీకు ఇస్తాడు. ఈ స్త్రీ, ఈ సంఘ కన్యక ఎలాంటి జీవితాన్ని కలిగి ఉందో పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచాడు. దేవుని బిడ్డ, నేను కూడా పాటు పడతాను, నేను కూడా పని చేస్తాను. సువార్త అనే గొప్ప పని చేయగాలి. సువార్త అనే గొప్ప పని చేయాలి. ప్రభా, నేను కూడా చేస్తానయ్యా. అందరి కొరకు ప్రార్థనలు చేస్తానయ్యా. ఉపవాసం ఉండో, జాగరం ఉండో, ఒక 2 గంటల సమయం తీసుకోను, ప్రార్థనలు చేస్తాను. ఎప్పుడు నీ రక్తంతో కడుక్కుంటాను అన్న వాళ్ళందరూ మీ చేతులు చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. పరలోకంలో నిదానంగా నిన్ను చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయనకి విలువైన బిడ్డలు కావాలి. రక్తంతో కడుక్కునే బిడ్డలు కావాలి. అందరికీ మేలు చేసే బిడ్డలు కావాలి. అంతేకాదు సువార్త చేసే బిడ్డలు కావాలి. నీవు ప్రార్థన చేయడానికి ఇప్పుడే తీర్మానం చేయండి. ఏదో 1 గంట 2 గంటలు సరిపెట్టుకోవద్దు. ఇంకా అధికంగా ప్రార్థనలు చేయండి. అధికమైన ప్రార్థనలు చేయడానికి అధికమైన సమయాన్ని హెచ్చించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని అంగీకరించిన నీ బిడ్డలందరినీ యేసు నామమున ముద్ర వేస్తున్నాను నాయనా. పరిశుద్ధాత్మలో యేసు నామమున ముద్ర వేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు ముద్రింపబడిన వారిగా ఉందురుగాక. నీ రాకడ కొరకు సిద్ధపడే గుంపులో ఉందరుగాక. నీ రాకడలో ఆయత్తపడే గుంపులో ఉందరుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరింపబడిన బిడ్డలుగా ఉందరుగాక. అయ్యా పరిశుద్ధులుగా, అయ్యా నీ రక్తంతో ఎల్లప్పుడూ కడుక్కునే వారిగా ఉందరుగాక. తండ్రి, అందరి కొరకు ప్రార్థనలు చేసేవారిగా ఉందరుగాక. అయ్యా ఆశీర్వదించండి. సువార్త ప్రకటన చేసేవారిగా ఉందరుగాక. తండ్రి ఆశీర్వదించండి. దీవెన అందరికీ దయచేయండి.
నీ మేలుతో నింపండి అయ్యా. నువ్వు చూసినప్పుడు విలువైన వారిగా కనబడాలయ్యా, శ్రేష్టమైన వారిగా కనబడాలి, నువ్వు ఆనందించే బిడ్డలుగా కనబడాలి తండ్రి. నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.